హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్. నేను మీ రమ్య. ఈరోజు చేయబోయే రెసిపీ చాలా హెల్తీగా టేస్టీగా ఉండే రెసిపీ. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఎప్పుడు ఫ్రూట్స్ని విడిగా తినవి కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మనకు కావాల్సిన ఫ్రూట్స్ని కడిగి శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కేవలం 2-3 ఫ్రూట్స్ ఉంటే చాలు. ఇలా ఫ్రూట్ సలాడ్ చేసుకోవచ్చు. దానిమ్మ గింజలని ఇలా ఎడ్జెస్ దగ్గర ఘాట్లు పెట్టుకుని ఒలిస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలాగే ఒక 5-6 డేట్స్ని మధ్యలో గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. డేట్స్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. వేస్తేనే చాలా బాగుంటుంది. తినేటప్పుడు మధ్య మధ్యలో డేట్స్ తగులుతూ చాలా బాగుంటుంది. అలాగే ఒక బనానాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 1 గ్లాస్ పాలని వేసుకోండి. పాలు బాగా కాగనివ్వండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోండి. ఈ పాలు మరిగే లోపల వేరొక గ్లాస్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. కొద్ది కొద్దిగా పాలని వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇప్పుడు పాలు బాగా మరిగిపోతున్నాయి. మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని పాలల్లో వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా థిక్ పేస్ట్లా అయ్యే వరకు బాగా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇలా 1 నిమిషానికి ఒక థిక్ పేస్ట్ లాంటిది రెడీ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెను కిందకి దింపేయండి. దీన్ని బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇలా థిక్ పేస్ట్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలని వేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న దానిమ్మ గింజలను కూడా 1 కప్పు వేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న డేట్స్ని కూడా వేసుకోండి. అలాగే కట్ చేసిన బనానాని వేసుకోండి. మీకు ఇంకా నచ్చిన ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు. నేను ఇలా ఈ 3 ఫ్రూట్స్తోనే ఈ ఫ్రూట్స్ కస్టర్డ్ చేస్తున్నాను. దీన్ని బాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి, లేదా విడిగా కూడా బయట పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఫ్రూట్స్లో జ్యూస్ వస్తుంది కదా, ఆ జ్యూస్ వల్ల ఈ కస్టర్డ్ కొద్దిగా లూజ్గా అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఇంతేనండి. కేవలం 2-3 ఫ్రూట్స్ ఉంటే ఇలా ఫ్రూట్ కస్టర్డ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రూట్స్ని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. దీన్ని ఇంకా టేస్టీగా తినాలి అని అనుకునే వాళ్ళు సర్వ్ చేసుకునే ముందు 1 టేబుల్ స్పూన్ హనీని యాడ్ చేసుకోండి. హనీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా డబుల్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.